మహాపత్రికల మా నాన్న కాదు నేను వస్తా కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చ పెడదాం. అమ్మో కవితమ్మ ఇసురుతుందుల్లో సీఎం రేవంత్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్. తులం బంగారము పింఛన్లు ఎందుకు పెంచడం లేదో చర్చిద్దాం. మహిళలందరం కలిసి వస్తాం, డిస్కషన్ చేద్దాం. హామీల ఎగవేతలో మేటి రేవంత్ రెడ్డి అంటూ మండిపాటు. అమ్మా ఇక నిన్న మొన్నటిదాకా బీసీల రాగం ఎత్తుకొని ఉరుకుల పెట్టింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, గల్లీన మీటింగులు. ఇక ఆమె నోటికి నీ దండం పెడితే ఏ మాట వస్తుందయ్యా అంటే ముందుగాల వచ్చేది తొలి పలుకు బీసీ రాగము. ఇక గుమ్మాయ జక్కాయ వాళ్ళు వీళ్ళు ఏమాయమ్మా నువ్వు రామసక్కదనంగా ఢిల్లీలో సంసారం పెట్టి ముద్దుగా మరి నీ అంతా నువ్వు కథమతలవు కంచిగా కంచు మోగించినవు. మరి మీ అయ్య 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే మరి నువ్వెందుకు బీసీల రాగం ఆనాడు ఎత్తుకోలేదు? మరి నువ్వు బీసీలకు ఆనాడు ఎందుకు న్యాయం చేయలేదు? నువ్వు ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఆయన గల్లీకి మీటింగులు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఆయన 10 ఏళ్ల కాలంలో మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు పోరాటం ఎందుకు చేయలేదు? గీయాల నీకెట్లా యాదికి వచ్చింది బీసీలు? గీ రకంగా మూత మోగిస్తారు మధ్యలో మూత. ఇప్పుడు బీసీ సంఘాలలో 139 బీసీ కులాల బిడ్డలు. ఇక ఇప్పుడు ఆ రావం ఇక పక్కకు పెట్టింది. ఇక నిన్న క్యాబినెట్లో రేవంత్ అయ్యా మంత్రుల ఎమ్మెల్యేల గుమ్మాయ జక్కయ్యను గుంపు కట్టి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుండు. ఏంది ఇక మనం అన్నం ఇస్తారంట చేసినాం. బువ్వ పెట్టకపోతే తప్పట్లేదు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? మరి హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30 లోపు నువ్వు ఎలక్షన్లకు పోవాలి అని రామబాణం విసిరింది. ఇక మరి అది గుండెకు బిర్రగా తగల ముందుకే మనము మేల్కోవాలి అన్నట్టుగా సర్కారు కూడా ఇక మరి ఆలోచన చేసి నిన్న క్యాబినెట్లో రేవంతమయ్య ఇక స్థానిక సంస్థలల్లో 42% రిజర్వేషన్లు ఇక ఇచ్చి తీరుతాము అనే కాడికి వచ్చేది కథ.